ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడం చారిత్రాత్మకమైన ఘట్టమన్నారు విజయసాయిరెడ్డి. అమరావతికి రాజధాని హోదా లభిస్తూ గెజిట్ విడుదల కావడాన్ని అందరూ స్వాగతిస్తున్నప్పటికీ అసలైన సవాలు అమల్లోనే ఉందన్నారు. 2014 నుంచి దాదాపు 7 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ అమరావతిని ఒక ప్రాధాన్యత కలిగిన నగరంగా అభివృద్ధి చేయడంలో విఫలమైందనే విమర్శ ఉందన్నారు. ఇక గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతి రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, వారి ప్లాన్స్ వేరేలా ఉన్నాయన్నారు. అమరావతి అందరినీ కలుపుకుపోయే పీపుల్ సెంట్రిక్ రాజధానిగా ఉండాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోందని విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు.